దీనస్థితిలో అలనాటి నటి చలించిపోయిన పవన్ కళ్యాణ్ పెద్ద మనసుతో సాయం ఎవరికి చేశారు? అలనాటి నటి ఎవరు? సినిమా ఇండస్ట్రీ అయినా, అది సాధారణ ప్రజలైనా, అది తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఉన్నా కూడా ఒక మహిళకి ముఖ్యంగా ఏదో ఒక ప్రాబ్లం వచ్చిందంటే ఖచ్చితంగా ముందుగా రియాక్ట్ అయ్యే వాళ్ళు పవన్ కళ్యాణ్ మాత్రమే అయి ఉంటారు. సో చాలామంది కూడా అనుకుంటూ ఉంటారు, ఆయన ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నాడు కాబట్టి ఏదో చెయ్యాలి కాబట్టి చేస్తున్నాడు, అందరి కంట్లో పడ్డానికి చేస్తున్నాడు, అందరి దృష్టి మళ్లించుకోవడానికి చేస్తున్నాడు, ఈయన ఒక ప్యాకేజ్ ఇట్లా రకరకాలుగా అంటూ ఉంటారు. కానీ అందరికీ తెలియని విషయం ఏంటంటే ఆయన డిప్యూటీ సీఎంగా గెలుపొందక ముందు కూడా ఎన్నో సంవత్సరాల ముందు వీడియోస్ కూడా మీరు ఆయన చూసుకోవచ్చు. అప్పట్లో జెమినీలో మన లక్ష్మీ గారిది ఒక షో వచ్చేది. ఆ షోకు వచ్చినటువంటి ఎంతోమంది మహిళలు కూడా చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు సహాయం చేశారని తెలుసు కానీ మేము దగ్గరుండి చూసినప్పుడు మాకు ఎంత సహాయం చేశాడో ఒక అమ్మలాగా భావించాలని చాలామంది కూడా చెప్పారు. సో అలాంటి ఎవరైతే మాట్లాడుతూ ఉంటారో పవన్ కళ్యాణ్ గారు ఇట్లా రాజకీయాలకి వచ్చారు కాబట్టి గేమ్స్ ఆడుతున్నాడు, నటిస్తున్నారు అంటున్నారో అలాంటి వీడియోస్ చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది ఆయన మనసు ఏంటనేది. సో ఆయనకి హెల్ప్ చేయడానికి పదవే ఉండక్కర్లేదు, హెల్ప్ చేయడానికి ముఖ్యమైనటువంటి పదవులే ఉండనక్కర్లేదు, హెల్ప్ చేయడానికి ఆయన ఒక సీఎంగా, డిప్యూటీ సీఎంగా, ఇంకేదో పవర్ స్టార్గా ఉండనక్కర్లేదు. యాక్చువల్గా ఆయన బ్లడ్లోనే ఒక సహాయం చేసేటటువంటి తత్వం ఉంది. ఆయనకనే కాదు, మెగా ఫ్యామిలీలో ప్రతి ఒక్కరు కూడా ఇదే విధంగా హెల్ప్ చేస్తూ ఉంటారు. సో మరి అలనాటి ఒక సీనియర్ నటి పాకీజా గారు, తన రియల్ నేమ్ వాసుకి గారు, తను తమిళ్ ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు అయినప్పటికీ కూడా మన తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఆమెకు ఒక ప్రత్యేకమైన స్థానం. అప్పట్లో 90స్లో ప్రతి ఒక్క సినిమాలో కూడా ఆమె క్యారెక్టర్ లేకుండా ఏ సినిమా కూడా వచ్చేది కాదు. ప్రతి ఒక్క అంటే మనకు కోవై సరళ గారు ఏ విధంగా ఉన్నారో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా, సో ఆ రోజులలో పాకీజా గారు అంటే వాసుకి గారు కూడా ప్రతి ఒక్క సినిమాలో కూడా లేడీ కామిక్గా ఆమెను వాడుకునేవారు. సో ఇప్పుడు ఆమె పరిస్థితి ఏ విధంగా ఎంత దీనంగా మారిపోయిందంటే, అప్పట్లో చాలామంది పావల శ్యామల గారు కావచ్చు, రమాప్రభ గారు కావచ్చు, ఈ విధంగా ఎంతమంది ఉన్నప్పటికీ కూడా వాళ్ళ సినిమాలు చేసిన సమయంలో డబ్బులు పోగేసుకున్నారో లేదో తెలియదు కానీ కొంతమంది మాత్రం వాళ్ళకు వచ్చిన డబ్బును ఏ విధంగా వచ్చి అదే విధంగా ఖర్చు చేసుకునే వాళ్ళు. సో అందులో ఒకరు మనకు వాసుకి గారు అనుకోవచ్చు. ఇప్పుడైతే తన పరిస్థితి చాలా దీనంగా మారిపోయింది. కనీసం తినడానికి తిండి కూడా లేకుండా అప్పుడప్పుడు భిక్షాటన చేసి మరి అడుక్కొని మరి తినేటటువంటి స్టేజ్కి అయితే తను రావడం జరిగింది. సో రీసెంట్గా ఒక యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతున్నప్పుడు, నాకు ఇలాంటి పరిస్థితి ఉంది, ఎవరైనా హెల్ప్ చేయండి, మీకు దండం చేస్తాను, కనీసం మన ఆంధ్ర ఏదో నేను ఇక్కడ తమిళ్కి చెందిన దాని అయినప్పటికీ కూడా అక్కడ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కానీ తమిళ్ యొక్క ప్రభుత్వం కానీ ఎవరు కూడా నన్ను పట్టించుకోవట్లేదు, మీకు చేతులెత్తి మొక్కుతున్నాను, మన ఆంధ్ర డిప్యూటీ సీఎం గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు లేకపోతే సిబిఎన్ గారు అన్న స్పందించి నాకు ఒక పెన్షన్ వెసులుబాటు అన్న కనిపిస్తే జీవితాంతం కూడా నేను మిమ్మల్ని గుర్తు చేసుకుంటాను విధంగా చెప్పారు. సో ఆ వీడియో పవన్ కళ్యాణ్ గారికి ఆయన దగ్గరికి వెళ్ళడం కావచ్చు, ఆయన చూసి చలించిపోయి అసలు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వాసుకి గారికి 2 లక్షల రూపాయలు స్వయంగా తన ఆఫీస్కే పిలిపించి ఇప్పించడం జరిగింది. సో దానికి మళ్ళీ పాకీజా గారు కూడా, నా చిన్న తమ్ముడు లాంటి వాడు పవన్ కళ్యాణ్, నేను ఎప్పుడో ఇంతకుముందు వేరే ఛానల్లో చెప్పినా కూడా చెప్పాను, ఆయన ఖచ్చితంగా ఒక సీఎం అన్నాను కానీ డిప్యూటీ సీఎం అయ్యారు. సో ఆయన చిన్నవాడు అయినప్పటికీ కూడా ఆయన కాలు నేను మొక్కుతాను, నా జీవితాంతం కూడా రుణపడి ఉంటాననే విధంగా పాకీజా గారు చెప్పారు. సో ఖచ్చితంగా ఓన్లీ ఈమెకనే కాదు, ఎంతోమంది మహిళలకు అమ్మల్లాగా భావించి వాళ్ళకి హెల్ప్ చేసినటువంటి ఘనత ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి సొంతం అవుతుంది.